సెంచరీ కొట్టింది, 110 ఏండ్లు బతికింది, 120 ఏండ్లు బతికిండు. ఇంతకంటే ఎక్కువ దినాలు బతికినోళ్ళు లేనేలేరు. వరల్డ్ రికార్డ్ అని మస్తు ముచ్చట్లు వినబడుతుంటాయోళ్ళ దునియాలా. కానీ మన దేశంలో 100 ఏళ్లు దాటిన ముసలోళ్ళు వాడకొకలుంటారు. ఇగో ఈ పోచమ్మని చూడుండ్రి, సెంచరీ మీద ఇంకో 10 ఎక్కువనే కొట్టినా కూడా ఎంత గట్టిగా ఉన్నదో ముసలవ్వా. అన్నలు వచ్చి తీసుకుపోతారు, పోతావా మీ అన్నలు? మరి తయారై సూచన రానల్లా మీ అన్నలొచ్చిండ్రు పోతావా అంటే పోవద్దా అని ఎట్లా జవాబిస్తుందో. 50 ఏండ్లకే గుండెపోటుతోని పానాలు పోగొట్టుకుంటున్న ఈ రోజులల్లా 110 ఏండ్ల వయసులా ఎంత హుషారుగున్నది చూడుండ్రి పోచమ్మ అనే ఈ ముసలవ్వ. ఆగో మంచం మీద కూసోని బిడ్డతోని ముద్దుగా ముచ్చట్లు కూడా పెడతాంది. ఎంటికలు కూడా ఎక్కువ నరవలేదు ముసలవ్వకు, సూపు కూడా చక్కగానే ఉన్నట్టున్నది. ఆగో తల్లికి సిగముడుతాంది బిడ్డే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ఊరట ఈ ముసలవ్వది. ఐతారంతోటి 110 ఏండ్లు నిండినాయట గీ అవ్వకు. అందుకే ఊరంతా కలిసి శాల్వలు గప్పి హ్యాపీ బర్త్డే కూడా చేసిండ్రు ఘనంగా. గాజులు సమ్మయ్య గాని అందరూ మన కులాస్తులు అందరూ కలిసి ఈ అమ్మకు సన్మాన కార్యక్రమానికి వచ్చి తనను సన్మానం చేయడం అనేది మేమే అదృష్టంగా భావిస్తూ, ఒకవేళ మీరు ఆయురారోగ్యాలు మా కుటుంబానికి మొత్తం అందరిని కూడా దీవించాలని అమ్మను కోరుకుంటున్నాం. అమ్మా ఇక అవ్వ కుటుంబం కూడా చాలా పెద్దదేనోళ్ళ, 40 మంది దాకా ఉంటారట అంతా కలిసి. పెనిమిటి పేరు మైసేనట. 5 బిడ్డలు 5 కొడుకులట సంతానం. అంటే లెక్కేసుకుండ్రిగా. ఇప్పటికీ ముని మన్మన్లకు కూడా లగ్గాలయ్యి పొలగాన్లు అయ్యుంటారు కావచ్చు. ఇగో పోచమ్మ గురించి బిడ్డేమంటుందో ఇనుండ్రో పారి. 110 సంవత్సరాలు ఉంటది అమ్మ. 5 కొడుకులు 5 బిడ్డలు. నేను 10 మందిని అన్న కదా బిడ్డ. సంతోషంలో నాకు అందరు మంచిగానే ఉన్నారు బిడ్డ, సంతోషంలో ఉన్నాం బిడ్డ. మనవరాళ్ళు మనమలు ఒక 40 మంది. మా అమ్మకు అందరం మంచిగానే ఉంటాను. ఇప్పటికైతే సంతోషంలో ఉంటాను. ఇన్నారు కదా హ్యాపీ ఫ్యామిలీ అంటారు చూసిండ్రా. ఇదొల్లా హ్యాపీ ఫ్యామిలీ అంటే. ఇంతకు ఈ ముసలవ్వకు 110 ఏండ్లు నిండినట్టు ఎట్లా తెలిసింది? 30 ఏండ్ల కిందట పుట్టినోళ్ళకే పుట్టిన దినాలు యాదికి లేవు కదా అనంటే, పోచమ్మ పుట్టిన 7 ఏండ్లకు కీలక నామ సంవత్సరం వచ్చిందట. అంటే అప్పటికి 7 ఏండ్ల ముంగట్నే 1915లనే పోచమ్మ పుట్టిందన్నట్టు. అగో అట్లా నిర్ధారణ చేసిండ్రట పుట్టిన దినాన్ని. ఇక పెనిమిటి మైసయ్యలేడు, పెద్ద కొడుకు మల్లయ్య కూడా లేడు. ఈ అవ్వ మాత్రం 110 ఏండ్లల్లా ముని మన్మలు ముని మన్వరాలను చూసుకుంటా మూసిమూసిగా నవ్వుకుంటా సంబరంగా బతుకుతున్నది. ఇప్పటికీ ఓ రోగం ఉన్నది తెలియదట, నొప్పున్నది లేదట. ఎంతైనా వెనకటి రోజులే వేరోల్లో. ఆయమన్న తిండి తిన్నారు, కమ్మటి గాలి వేసిండ్రు, కంటి నిండా నిద్రపోయిండ్రు. 100 ఏండ్లు దాటినా కూడా ఇగో ఇట్లా గట్టిగున్నారు. ఈ అవ్వను చూస్తే మీ నాయనమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు యాదికొత్తున్నారులే. మంచిగా చూసుకుండ్రోళ్ళ పెద్దలను, కష్టపెట్టకుండ్రు జరా. ఏమంటున్నాం?